ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్లో జనరేటర్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జనరేటర్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలనుకుంటే ఇటరేటర్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఇటరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు అది చూడకపోతే చూడండి. సో ఈ వీడియోలో జనరేటర్స్ గురించి చూద్దాం. ఏ జనరేటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ అన్ ఇటరేటర్ అన్నమాట. సో మనం ఆల్రెడీ ఇటరేటర్స్ అంటే దట్ ప్రొడ్యూసెస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్. సో ఇటరేటర్స్ ఏం చేస్తాయి, ఒక సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ని మనం ట్రావెల్ చేసి ప్రింట్ చేయడానికి ఇటరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం కదా. సో ఈ జనరేటర్ ఈజ్ నథింగ్ బట్, జనరేటర్ అనేది ఒక ఫంక్షన్ అనమాట దట్ రిటర్న్స్ అన్ ఇటరేటర్. సో ఒక నార్మల్ ఫంక్షన్స్ లోపల ఏం చేస్తాం మనం, లైక్ రిటర్నింగ్ అండ్ ఇంటీజర్ స్ట్రింగ్ కానీ లేదంటే ఏదో ఒక లిస్ట్ కానీ అలా రిటర్న్ చేస్తాం కదా ఏదో ఒక ఐటమ్ అనేది. సో ఆ ఫంక్షన్ అనేది ఒక ఇటరేటర్ని రిటర్న్ చేసింది అనుకో. సో ఆ టైంలో దానిని జనరేటర్స్ అని పిలుస్తాం. సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. జనరేటర్ ఈజ్ ఏ ఫంక్షన్ దట్ రిటర్న్స్ అండ్ ఇటరేటర్. Generators are useful when we want to produce a large sequence of values but we don't want to store. సో ఈ జనరేటర్స్ మనం మెనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి అండ్ అవి అన్నీ లైక్ వన్ బై వన్ జనరేట్ అవుతూ వెళ్తాయి అన్నమాట. వీటి లోపల మనం వాటిని మొత్తాన్ని లైక్ చాలా వాల్యూస్ చాలా డేటా ఉంది, వాటిని మొత్తాన్ని మనం ఒకేసారి స్టోర్ చెయ్యకూడదు అనుకుంటే ఆ టైంలో జనరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. సో జనరేటర్స్ ఎలా క్రియేట్ చేద్దాము అది చూద్దాం. క్రియేట్ పైథాన్ జనరేటర్. సో సిమిలర్ టు డిఫైనింగ్ ఏ నార్మల్ ఫంక్షన్, వీ కెన్ డిఫైన్ ఏ జనరేటర్ ఫంక్షన్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్. సో నార్మల్ ఫంక్షన్స్లో ఏం యూజ్ చేస్తాం మనం, డిఎఫ్ అనే కీవర్డ్ ఉంటుంది కదా, అది యూజ్ చేస్తాం కదా. సో ఈ జనరేటర్స్లో కూడా సేమ్ అనమాట. రిటర్న్ స్టేట్మెంట్లో రిటర్న్ కీవర్డ్ అనేది ఉంటుంది కదా నార్మల్ ఫంక్షన్స్లో, బట్ ఇక్కడ మనం ఈల్డ్ అనేది స్టేట్మెంట్ వాడతాం. ఈల్డ్ కీవర్డ్ అనేది ఉంటుంది పైథాన్లో, సో అది యూజ్ చేస్తాం. సో ఒకసారి చూద్దాం సింటాక్స్ అది. సో ఇక్కడ డిఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. ఇక్కడ జనరేట్ ఫంక్షన్ నేమ్ కదా, సో ఫంక్షన్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ జనరేటర్ అండర్స్కోర్ నేమ్ అని ఇస్తాం. జనరేటర్ నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అని ఇవ్వచ్చు అండ్ దీని లోపల ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అండ్ దీని లోపల ఏ కోడింగ్ అయినా రాసుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ ఫైనల్ గా ఇక్కడ రిటర్న్ కీవర్డ్ కి బదులు ఈల్డ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము. ఈల్డ్ నెక్స్ట్ దీని పక్కన సంథింగ్ ఇక్కడ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాము. ఓకే, ఈల్డ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎ వాల్యూ. ఒక వాల్యూని ప్రొడ్యూస్ చేయడానికి ఈల్డ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ద జనరేటర్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్. ఈ జనరేటర్ యొక్క మనం దేనికి యూజ్ చేస్తామని చెప్పాము, మెమరీలో మొత్తం స్టోర్ చేయకుండా వన్ బై వన్ వాల్యూ ప్రొడ్యూస్ అవుతూ వెళ్తాయి జనరేటర్స్ అనేవి. So it does not execute the function body immediately. Instead, it returns a generator object that can be iterated over to produce the values. ఇది ఒక రిటర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ జనరేటర్ ఆబ్జెక్ట్ అనమాట. సో దానిని మనం ట్రావెల్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఈ లైన్స్ మొత్తం గురించి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ గురించి ఒక జనరేటర్ ఫంక్షన్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియలైజర్ చేద్దాం. వాల్యూ అనే వేరియబుల్లో 0 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక లూప్ అనేది యూజ్ చేసాము, వైల్ లూప్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో వాల్యూ లెస్ దాన్ ఎన్, ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ పైన ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నా ఈ ఫంక్షన్ లోపల. ఓకే, సో ఇక్కడ ఏం చేశాను, ప్రొడ్యూస్ ద కరెంట్ వాల్యూ. సో ఓకే, ఈల్డ్ వాల్యూ అనేది స్టేట్మెంట్ యూజ్ చేసాం. ఈల్డ్ కీవర్డ్ యూజ్ చేయండి, దాని పక్కన ఈ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నా. సో ఇది రిటర్న్ చేస్తున్నా అండ్ దీని తర్వాత మీరు ఒక అప్డేట్ కండిషన్ ఇవ్వాలి అనమాట. సో వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ప్లస్ 1 అనేది ఇంక్రిమెంట్ ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నా. నెక్స్ట్ సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసి మనం జనరల్గా ట్రావెల్ చేస్తాం కదా ఇటరేటర్స్లో, ఇక్కడ కూడా అంతే. ఇటరేట్ ఓవర్ ద జనరేటర్ ఆబ్జెక్ట్ ప్రొడ్యూస్డ్ బై మై అండర్ స్కోర్ జనరేటర్. సో మై అండర్ స్కోర్ జనరేటర్ ఆఫ్ 3. సో ఇక్కడ 3 అనేది పాస్ చేసాం. 3 ఈజ్ నథింగ్ బట్ ఈ n లోకి స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే n లోకి స్టోర్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ 0 ఉంది కదా, 0 లెస్ దాన్ 3 అనేది చెక్ చేసుకుంటుంది. సో ఈల్డ్ వాల్యూ, ఈల్డ్ ఈజ్ నథింగ్ బట్ it will
రిటర్న్స్ ద జీరో. వాల్యూ అనే వేరియబుల్ ఎంత ఉంది, సో కండిషన్ అనేది ట్రూ కాబట్టి దీని లోపలికి ఎంటర్ అవుతుంది కదా, సో వాల్యూ అనే దాంట్లో జీరో ఉంది కాబట్టి అది రిటర్న్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు అది జరిగి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఫస్ట్ ఇటరేషన్ లో ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిటర్న్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ వాల్యూ ఇచ్చాం కదా, సో ప్రింట్ ఆఫ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్, సో ఫస్ట్ ఇటరేషన్ లో ఈ జీరో అనేది ప్రింట్ అవుతుంది అనమాట, ఈ జీరో ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళా సెకండ్ ఇటరేషన్ జరుగుతుంది. సో సెకండ్ ఇటరేషన్ ఎలా జరుగుతుందంటే, సో ప్రీవియస్ గా ఈ స్టేట్మెంట్ ఈల్డ్ అనేది ఉంది కదా, ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటుంది కోడ్. లేదంటే ఇక్కడ రాస్తాను, ఇన్ ఫస్ట్ ఇటరేషన్ ఎగ్జిక్యూట్స్ అప్ టు దిస్ లైన్ అనమాట. సో ఎప్పుడైతే సెకండ్ ఇటరేషన్ లోకి వెళ్తున్నామో, ఎందుకంటే ఇక్కడ ఈల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ అయింది. అండ్ సెకండ్ ఇటరేషన్ లో ఈ ఈల్డ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, దీని కింద కోడింగ్ ఉంటుంది కదా, సో ఆ కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం ఎప్పుడైతే ఒక ఫస్ట్ టైం లో ఈల్డ్ కీవర్డ్ అప్ టు ద ఈల్డ్ కీవర్డ్ అనే లైన్ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళా సెకండ్ ఇటరేషన్ లో దాని కింద ఉంటుంది కదా, అది మొత్తం కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, వాల్యూ ఈక్వల్ టు వాల్యూ ప్లస్ 1 అవుతుంది. సో వాల్యూ ఈక్వల్ టు ప్రీవియస్ జీరో ఉంది కదా, జీరో ప్లస్ 1 1 కదా, సో వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది. సో వాల్యూ ఈక్వల్ టు 1 అయిపోతుంది. అండ్ ఇది కంటిన్యూ అవుతుందని చెప్పాను కదా ఈ బ్లాక్ మొత్తం. సో ఈల్డ్ కింద ఉన్న లైన్స్ అన్ని, సో వాల్యూ ఈక్వల్ టు 1 అయింది. మళ్ళీ వైల్ లూప్ పైకి వెళ్తుంది కదా, సో పైకి వెళ్ళి చెక్ చేస్తుంటుంది వాల్యూ ఎంత ఉంది. సో 1 ఈజ్ లెస్ దాన్ 3, 1 లెస్ దాన్ 3, సో కండిషన్ ట్రూ. మళ్ళీ దీని లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఈల్డ్ వాల్యూ ఉంది, ఈల్డ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఈల్డ్ 3 అనమాట. సో 3 అనేది లైక్ వాల్యూ వచ్చాయి, వాల్యూ ప్లేస్ లో ఎంత ఉంది 1 కదా, సో 1 అనేది ప్రింట్ అవుతుంది. 1 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. ఈ 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఇటరేషన్ లోకి వెళ్తుంది అనమాట. సో ఫర్ లూప్ లో అండ్ ఇక ఈ రాస్తాను, లేదంటే will executes all the statements after the yield statement. సో థర్డ్ ప్రీవియస్ గా లైక్ సెకండ్ ఇటరేషన్ లో ఇక్కడ స్టాప్ అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది కదా స్టాప్. సో థర్డ్ దాంట్లో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది మళ్ళీ. సో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు వాల్యూ ఎంత అవుతుంది, వాల్యూ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇది మొత్తం కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఈ బ్లాక్. ఎప్పుడైతే ఈల్డ్ వస్తుందో అక్కడ స్టాప్ అయిపోతుంది. అండ్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత దాని తర్వాత అంతా కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో వాల్యూ ఈక్వల్ టు 2, మళ్ళీ ఇది లూప్ చెక్ చేసుకుంటుంది కదా వైల్ లూప్, సో పైకి వెళ్తుంది మళ్ళీ 2 లెస్ దాన్ 3, కండిషన్ ట్రూ. సో కాబట్టి ఈల్డ్ వాల్యూ ప్లేస్ లో ఎంత ఉంది, వాల్యూ 2 కదా, సో 2 అనేది ప్రింట్ అయింది. సో మళ్ళీ ఇది మొత్తం కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ వాల్యూ ఇంక్రిమెంట్ 3 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది 3 లెస్ దాన్ 3, కండిషన్ ఫెయిల్స్ కదా, సో ఎప్పుడైతే కండిషన్ అనేది ఫెయిల్ అయిందో ఇంకా అక్కడతో స్టాప్ అయిపోతుంది. సో 0 1 2 అనేవి ప్రింట్ అయినాయి అనమాట. ఓకే, సో ఇక్కడ అదే డిస్క్రిప్షన్స్ లో రాశాను. ద అబౌవ్ ఎగ్జాంపుల్ generator function takes an integer n as an argument and produce sequence of numbers 0 to n minus 1 using while loop. Okay, yield keyword is used to produce a value from the generator and pass the generator's function execution until the next value is requested అనమాట. సో ఈల్డ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అక్కడ ఇది పాస్ చేస్తుంది అనమాట, ఆ ఫంక్షన్ బాడీ ఎగ్జిక్యూషన్ అనేది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఎప్పుడైతే రిక్వెస్ట్ అవుతుందో అప్పుడు మాత్రం దాని కింద లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్ ఈస్ సో ఇది మెమరీ సేవ్ అవుతుంది అనమాట దీనివల్ల. ఫర్ లూప్ ఇటరేట్స్ ఓవర్ ద జనరేటర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఈచ్ వాల్యూని ప్రింట్ చేసాం అనమాట. ఓకే, ఫర్ లూప్ యూజ్ చేసి అన్ని వాల్యూస్ ప్రింట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ జనరేటర్
ఇక్కడ my_generator ఉంది కదా, సో ప్రీవియస్గా ఈ ఫంక్షన్ నేమ్ ఇక్కడ 3 అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేసిన, సో 3 అనేది పాస్ చేశాను. సరే చూద్దాం. ఇక్కడ జనరేటర్ can also create a generator object from the generator function by calling the function like we would as a normal any other functions. సో ఇది నార్మల్ ఫంక్షన్ లాగా కాల్ చేసాము. ఇది జనరేటర్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఇది ఈ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్, సో అంతకన్నా ముందు ఒకసారి ఇది ప్రింట్ చేసి చూద్దాం లైక్ ఏమొస్తుందో. ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, జనరేటర్ ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా. సో ఈ జనరేటర్ ఆబ్జెక్ట్ మై జనరేటర్ ఇది ఒక అడ్రస్ అనమాట, మెమరీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ ఇక్కడ జనరేటర్ అని ఇచ్చినప్పుడు ఏమైంది, 0 అనేది ప్రింట్ అయింది. సో ఇది మనం ఒక వాల్యూని రిక్వెస్ట్ చేసాం అనమాట. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఈల్డ్ లైన్ అనేది ఉంది కదా, అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి 0 ఉంటుంది, 0 రిటర్న్ అయిపోతుంది. సో 0 అనేది ప్రింట్ అయింది, 0 అనేది ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయిపోయి పాస్ ద ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఇస్తున్నా, జస్ట్ ఒక హింట్ లాగా. సో ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకా దీని కింద ఇది ఈ స్టేట్మెంట్స్ అన్ని ఉంటాయి కదా, అవి ఎగ్జిక్యూట్ అవ్వవు, పాస్ చేసి ఉంటుంది, జస్ట్ అలా వరకు ఆపేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం నెక్స్ట్ వాల్యూని రిక్వెస్ట్ చేస్తామో, సో నెక్స్ట్ వాల్యూని రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే దీని కింద ఉన్న స్టేట్మెంట్స్ అన్ని అవి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అండ్ కంటిన్యూ అవుతుంది అది ఎగ్జిక్యూట్ అవ్వడం ఫంక్షన్. ఓకే, అది జనరేటర్ యొక్క అడ్వాంటేజ్ అనమాట. ఎట్ ఏ టైం మొత్తం రన్ చేయదు, 1 by 1 రిక్వెస్ట్ చేస్తూ ఉంటే రన్ చేస్తుంది అనమాట. సో ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ జనరేటర్ అనేది ప్రింట్ చేసాం అనుకో, సో ఇంతగా ఫర్ లూప్ లో ఎలా అయితే జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోయి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో మళ్ళా వైల్ లూప్ ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది అండ్ కిందకి వచ్చేసి ఈల్డ్ వాల్యూ 1 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే సేమ్ స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చినప్పుడు అగైన్ రిపీట్ అయ్యి 2 అనేది ప్రింట్ అయింది. ఒకసారి మళ్ళా నెక్స్ట్ ఆఫ్ జనరేటర్ ప్రింట్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుందో. వాల్యూస్ అన్ని అయిపోయినాయి కదా మనకి, 0, 1, 2 అండ్ నెక్స్ట్ టైం వాల్యూ రిక్వెస్ట్ చేస్తాం, అప్పుడు కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమైంది, స్టాప్ ఇటరేషన్ అనేది వచ్చింది. సో ఇలాగ మనం జనరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు ఈల్డ్ దగ్గరికి దాకా ఎగ్జిక్యూట్ అక్కడ పాజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వాల్యూ రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రం అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది అనమాట ఎగ్జిక్యూషన్ అనేది. అండ్ పైథాన్ జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. జనరేటర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కన్సైజ్ వే. ఈ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసి కూడా జనరేటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మనం లిస్ట్ కాంప్రహెన్షన్ గురించి చూసాం కదా ఆల్రెడీ. లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో ఇట్ ఈస్ సిమిలర్ టు లిస్ట్ కాంప్రహెన్షన్, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఏ లిస్ట్, it creates a generator object that can be iterated over to produce the values in the generator. So like similar to the list comprehension, like కొంచెం సిమిలర్గా అలాగే ఈ జనరేటర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్రియేట్ చేసి ఒక జనరేటర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది అండ్ దాన్ని మనం ఇటరేట్ చేసి వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు, లైక్ ఫర్ లూప్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే నెక్స్ట్ ఫంక్షన్ అయినా యూజ్ చేసి. సో దీని సింటాక్స్ చూద్దాం. ఇక్కడ పారాన్సిస్లో ఇవ్వండి ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటమ్ ఇన్ ఇటరబుల్ అని చేస్తే చాలు. Expression is nothing but value కదా. ఓకే, the generator expression creates a generator object. సో అదే ఇక్కడ రాశాను ఏం చేస్తుంది అనేది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఒక పారాన్సిస్ లో స్పెసిఫై చేశాను i into i for i in range of 5. ఇది మీరు టూపుల్ కాంబినేషన్ అనుకోకండి, అది ఉండదు అనమాట అసలు. సో ఇట్ ఈస్ నథింగ్, ఇది జనరేటర్ అనమాట, జనరేటర్ ఎక్స్ప్రెషన్ అంటాము. సో ఒకసారి ఇది ప్రింట్ చేసి చూస్తే ఏమొస్తుంది, ఇది ప్రింట్ చేసి చూసినప్పుడు ఏమైంది, మీకు ఒక టూపుల్ లిస్ట్ కాంప్రహెన్షన్ అయితే ఎలాగ ఉంటుందో లైక్ టూపుల్ అలా అవుతుంది, అలాగా అవ్వదు అనమాట అనుకుంటారు, అలా అవుతుందేమో అని. జనరేటర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో అదే ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను అండ్ ఫర్ లూప్ యూజ్ చేసి దాని లోపల ఉన్న వాల్యూస్ అని ప్రింట్ చేస్తున్నా. సో రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 0 నుంచి
4 వరకు వెళ్తుంది కదా. సో ఇక్కడ ఐ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. 0 స్క్వేర్ నుంచి 4 స్క్వేర్ వరకు 16 వరకు ప్రింట్ అయినాయి అనమాట. ఓకే, here we created the generator object that will produce squares of numbers. Okay, 0 through 4. Iterate over the generator and get the values using the for loop. Okay, ఇలాగా మనం ఎక్స్ప్రెషన్స్ ని యూజ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈ జనరేటర్స్ వల్ల యూజెస్ ఏంటి అవన్నీ చూద్దాము. జనరేటర్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ క్లియర్ అండ్ కన్సైజ్ వే. సో మనం ఇటరేటర్స్ గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో లైక్ ప్రీవియస్ వీడియోలో నేను పవర్స్ ఆఫ్ 2 క్యాలిక్యులేట్ చేయడం ఇటరేటర్స్ యూజ్ చేసి అది మొత్తం చెప్పాను కదా. సో దాని లోపల ఇక్కడ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాము. ఇటరేటర్లో ఇక్కడ రిటర్న్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తాము అండ్ ఇక్కడ ఇనిషియలైజేషన్స్ ఏమంటే పర్ఫామ్ చేస్తాము అండ్ ఇక్కడ దీని లోపల కండిషన్ ఫెయిల్ అయినప్పుడు స్టాప్ ఇటరేషన్ రేజ్ చేస్తాము అండ్ అలాగే ఇక్కడ మనం ఏదైనా లాజిక్ రాస్తాము. 2 to the power క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో 2 to the power of n అని ఇచ్చా అండ్ n ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఆ రిజల్ట్ ని రిటర్న్ చేస్తాం. ఇది మొత్తం ఇటరేటర్స్ యూజ్ చేసి ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం కదా. బట్ ఇట్ వాజ్ లెంతీ అండ్ కన్ఫ్యూజింగ్. సో ఇది పైన చేసిన మొత్తాన్ని లైక్ సింపుల్ గా జనరేటర్స్ ని యూజ్ చేసి ఇలాగా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ n = 0 అని ఇచ్చా, ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఫంక్షన్ లోపల మ్యాక్స్ అనేది పారామీటర్ తీసుకొని n = 0 లైక్ n less than max ఆ టైంలో yield 2 to the power of n. సో 2 to the power of n క్యాలిక్యులేట్ చేస్తున్నా అండ్ ఆఫ్టర్ దట్ n అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఓకే, సో సిన్స్ ద జనరేటర్ కీప్స్ ట్రాక్ ఆఫ్ డీటెయిల్స్ ఆటోమేటికల్లీ ఇంప్లిమెంటేషన్ ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది ఉంటుంది కదా. ఎందుకంటే లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా ఇక్కడ పైన చూసాం కదా మనం, ఎప్పుడైతే అక్కడ నుంచి కంటిన్యూ అయ్యేటప్పుడు దాని ముందున్న వాల్యూస్ ఏమైతే ఉంటాయో అవన్నీ రిటర్న్ చేస్తుంది అనమాట. సో మెమరీలో అది ఆటోమేటిక్గా ఉంటున్నాయి, అవి అప్డేట్ అవుతూ వెళ్ళిపోతాయి. సో ఇంప్లిమెంటేషన్ వాజ్ కన్సైజ్ అండ్ మచ్ క్లీనర్ దాన్ ఇటరేటర్స్ అనమాట. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అండ్ మెమరీ ఎఫిషియంట్. నార్మల్ ఫంక్షన్ సో 1 by 1 ఇలా నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయి ప్రింట్ అవుతుంది కదా. సో అలా కాకుండా మనం నార్మల్ ఫంక్షన్స్ లో యూజ్ చేయాలనుకుంటే ఒక లిస్ట్ లో స్టోర్ చేసుకొని అది మొత్తం రిటర్న్ చేస్తాం. సో అది చాలా వాల్యూస్ స్టోర్ చేసుకోవాలంటే మెమరీ అనేది వేస్ట్ అవుతుంది కదా మనకి అవసరం లేనప్పుడు. సో అది ఇక్కడ చెప్పాడు మెమరీ ఎఫిషియంట్. నార్మల్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ సీక్వెన్స్ విల్ క్రియేట్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఇన్ మెమరీ బిఫోర్ రిటర్నింగ్ ద రిజల్ట్. అది మొత్తం ఫస్ట్ స్టోర్ చేసుకుని తర్వాత రిజల్ట్ క్యాలిక్యులేట్ చేసి అది రిటర్న్ చేస్తుంది. అది మెమరీ వేస్ట్ అవుతుంది అనమాట ఇఫ్ ద సీక్వెన్స్ ఇస్ వెరీ లార్జ్. బట్ ఈ జనరేటర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సచ్ సీక్వెన్స్ ఇన్ మెమరీ ఫ్రెండ్లీ అండ్ ప్రిఫర్డ్. ఇట్ ప్రొడ్యూసెస్ 1 item at a time అనమాట. బట్ ఈ జనరేటర్స్ అనేవి 1 item మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో అన్ని స్టోర్ చేసుకోకుండా మెమరీలో. సో కాబట్టి ఇది మెమరీ ఎఫిషియెంట్ అంటాము. అండ్ నెక్స్ట్ మనం ఇన్ఫినైట్ సీక్వెన్స్ అని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. జనరేటర్స్ ఆర్ ఎక్సలెంట్ మీడియం టు రిప్రజెంట్ ఇన్ఫినైట్ స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ n = 0 దీని లోపల వైల్ లూప్ యూజ్ చేసి వైల్ ట్రూ ఇక్కడ ఇన్ఫినైట్ కండిషన్ అనేది ఇచ్చా. నార్మల్గా మనం ఈల్డ్ యూజ్ చేయకుండా అంటే ఇది మొత్తం అసలు కండిషన్ ఎప్పుడు ట్రూ అయ్యి అది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది కదా, ఎప్పటికీ స్టాప్ అవుతుంది కదా. బట్ ఈల్డ్ వల్ల అక్కడ స్టాప్ అవుతుంది అనమాట. ఒకసారి ఇది రన్ చేద్దాము. సో ఈ కోడ్ సెల్ తీసుకుంటున్నాం. ఫంక్షన్ రన్ చేశాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ లేదంటే ఒక వేరియబుల్ని యూజ్ చేసి సపోజ్ ఈవెన్ అనే వేరియబుల్లో all_even అనేది ఫంక్షన్ కాల్ చేశాను. అండ్ ఇక్కడ మీరు ఈవెన్ నెంబర్స్ ఎన్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. even_num ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు ఏమైంది n = 0 ఈల్డ్ n కదా. సో ఫస్ట్ టైం ఈల్డ్ 0 అవుతుంది. ఈల్డ్ 0 అయినప్పుడు అక్కడతో ఆగిపోతుంది అనమాట ఫంక్షన్. సో 0 అనేది ప్రింట్ అయింది. ఎప్పుడైతే మళ్ళా మనం నెక్స్ట్ వాల్యూ రిక్వెస్ట్ చేస్తామో నెక్స్ట్ ఫంక్షన్ ని కాల్ చేసి అప్పుడు మాత్రమే ఈల్డ్ కి ఇవ్వడన్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు n = n+2 n=n+2 అంటే ఎంత 0 + 2 2 కదా. సో 2 అవుతుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. వైల్ ట్రూ కండిషన్ అనేది ట్రూ కదా. ఈల్డ్ n అంటే n ఈజ్ నథింగ్ బట్ n లో ఎంత వాల్యూ స్టోర్ అయింది 2 అనేది స్టోర్ అయింది. సో కాబట్టి ఇక్కడ ఆటోమేటికల్లీ స్టోర్స్ ద వాల్యూస్ అని ఇంతకు పైన చూసాం. సో ఈల్డ్ 2 అవుతుంది. సో ఇక్కడ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు
ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ 2 అనేది ప్రింట్ అయింది. సో సపోజ్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ నాకు ఒక 10 నెక్స్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. 0 2 ఆల్రెడీ ప్రింట్ అయింది కదా, 4 నుంచి ఒక 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. సో అన్నిసార్లు నేను సింపుల్గా నెక్స్ట్ ఆఫ్ ఈవెన్ అండర్ స్కోర్ నమ్ అని ఇచ్చేసాను అనుకో. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. సో అప్పుడు ఏమైంది, 4 నుంచి 22 వరకు ఇలా 10 ఐటమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇలాగ ఎన్ని ఈవెన్ నెంబర్స్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినన్ని. సో కాబట్టి దాన్ని ఇన్ఫినిట్ స్ట్రీమ్ అన్నాం, ఎందుకంటే ఇక్కడ మనకు ఎటువంటి ఇఫ్ కానీ ఎల్స్ కానీ అలాగ వాడి ఒక స్టాపింగ్ కండిషన్ అనేది ఇవ్వలేదు మనం. సో కాబట్టి ఇలాగ యూజ్ చేసుకోవచ్చు. పైప్ లైనింగ్ జనరేటర్స్ అనేది ఉంటుంది. మల్టిపుల్ జనరేటర్స్ కెన్ బి యూజ్డ్ టు పైప్ లైన్ ఏ సిరీస్. పైప్ లైన్ అంటే ఏంటి, నార్మల్గా ఒక సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట. Suppose we have a generator that produces the numbers in the Fibonacci series. So ఈ Fibonacci series and we have another generator for squaring numbers. Fibonacci series గురించి చూద్దాం. సో ఈ Fibonacci numbers అంటే ఏంటి, 0 ప్రీవియస్ 2 నెంబర్స్ ఎడిషన్ అనేది ఆ నెంబర్ అవుతుంది కదా. సో 0 1 1 2 ఇలా ఉంటాయి కదా. x, y = ఫస్ట్ ఇనిషియలైజ్ చేసా ఫర్ అండర్ స్కోర్ ఇన్ రేంజ్ ఆఫ్ నమ్స్. ఇక్కడ ఒక మాక్సిమం నెంబర్ ఇస్తే దాన్ని ఇచ్చాను. సో x, y ఇక్కడ స్వాప్ చేస్తున్నా. y = y, x + y. సో ప్రీవియస్ 2 నెంబర్స్ ఎడిషన్ అనేది అవుతుంది కదా. సో ఆ లాజిక్ రాశాను. ఈల్డ్ x సింపుల్గా తీస్తున్నా. ఓకే, మొత్తం ఫిబొనాకీ సిరీస్ లాజిక్ అండ్ స్క్వేర్ ఈల్డ్ నమ్ టు ద పవర్ ఆఫ్ 2. సో స్క్వేర్ చేస్తున్నా ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఆర్గ్యుమెంట్ ని బేస్ చేసుకుని. సో ఇది ఒక పైప్ లైన్ ని యూజ్ చేసి ఇప్పుడు ఏం చేశాడు వీడు, ఫస్ట్ ఫిబొనాకీ సిరీస్ ఆఫ్ 10 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అది 1 by 1 వాల్యూ ఇలా ఇస్తుంది అనమాట. అది తీసుకెళ్ళి స్క్వేర్ లోపలికి వెళ్తుంది. స్క్వేర్ లోపలికి ఏమవుతుంది, సో ఫిబొనాకీ సిరీస్ లో ప్రొడ్యూస్ అయిన నెంబర్స్ అన్ని స్క్వేర్ అయిపోతాయి, స్క్వేర్ అవుతాయి కదా. సో ఆ స్క్వేర్స్ అయ్యి అండ్ ఇది సమ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, అవి మొత్తం యాడ్ అయిపోతాయి. సో ఇది మొత్తం పైప్ లైన్ ని యూజ్ చేసి మనం ఏం చేసాం, ఇక్కడ జనరేటర్ లోపల ఇక్కడ స్క్వేర్ అనేది జనరేటర్ కదా, జనరేటర్ ఫంక్షన్ లోపల ఒక జనరేటర్ ఆబ్జెక్ట్ ని ఆర్గ్యుమెంట్ లాగా పాస్ చేస్తున్నాం. అదే ఇక్కడ చెప్పాడు, మల్టిపుల్ జనరేటర్స్ కెన్ బి యూజ్డ్ టు పైప్ లైన్ ఏ సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, సో కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసాం మనం. దిస్ పైప్ లైనింగ్ ఈజ్ ఎఫిషియంట్ అండ్ ఈజీ టు రీడ్. ఓకే, ఇది సింపుల్ గా ఉంది కదా. ఫిబొనాకీ సిరీస్ అంటే ఈ జస్ట్ ఈ లైన్ చూడగలని అర్థమవుతుంది కదా, లైక్ స్క్వేర్స్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫిబొనాకీ నెంబర్స్. ఓకే, సో ఇది మొత్తం డీటెయిల్డ్ గా జనరేటర్స్ అంటే ఏంటని. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. ఈ జూపిటర్ నోట్బుక్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఒక డ్రైవ్ లింక్ లో అప్లోడ్ చేస్తాను, అది రెఫర్ చేసుకోండి. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.